నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తుఫాన్ మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం తుఫాన్ అనంతరం పరిస్థితులపై సమీక్షలు సీఎం చంద్రబాబు ఆదేశాలు తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్ సూపర్ శానిటేషన్ కార్యక్రమం చేపట్టాలి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ రాబోయే 4 నెలల్లో ఫ్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్లు మొత్తం పూర్తి చేస్తాం స్పష్టం చేసిన మంత్రి నారాయణ విజయవాడ నగరంలో రోడ్డుపై వర్షపు నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం వెల్లడించిన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మొంతా తుఫానుతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు 5 రోజుల్లోగా పంట నష్టానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నష్టం వివరాలను త్వరగా సేకరించేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి వాటిని కాపాడేందుకు గల అవకాశాలపై రైతులకు తగు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. బుధవారం ఉదయం మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి పర్యటన అనంతరం సాయంత్రం సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రంలో తుఫాన్ వల్ల సంభవించిన నష్టంపైన ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం వరకు పరిశీలిస్తే రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1825 గ్రామాల్లో 87,000 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని ఇందులో 59,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వరి పంటతో పాటు ప్రతి మొక్కజొన్న మినుము వంటి పంటలు నీట మునిగినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 78,796 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. అలాగే 42 పశువులు చనిపోయినట్టు చెప్పారు. అయితే ఇది ప్రాథమికంగా ఉన్న అంచనాలు మాత్రమేనని క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూస్తుంటే తుఫాన్ ప్రభావం వల్ల జరిగిన నష్టం ఇంకా పెరిగేలా ఉందని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి విద్యుత్ సరఫరా రహదారుల పునరుద్ధరణ తక్షణం జరగాలని స్పష్టం చేశారు. బుధవారం రాత్రి కల్లా విద్యుత్ సరఫరా చేయాలని గురువారం నాటికి రహదారుల గుంతలు మరమ్మతు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు యథావిధిగా కొనసాగించాలని సూచించారు. ఈ విషయాల్లో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరమ్మతులకు గురైన ఫీడర్లను పునరుద్ధరిస్తున్నామని కూలిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్టపరచాలని పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలని జలాశయాల సమర్థ నీటి నిర్వహణకు జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు గురువారం నాటికి బియ్యం నిత్యావసర పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అని తీసుకున్నాం. ఎప్పటికప్పుడు ప్రిపేర్నెస్ తయారు చేసి సమర్థవంతంగా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చాం. అయితే ఎక్కడైతే క్రాస్ అయింది ఇక్కడ మాత్రం చాలా తీవ్రంగా గాలులు రావడం ఎన్నో వచ్చాయి. వర్షాలన్నీ ప్రకాశం జిల్లాలో నెల్లూరు జిల్లాలో అక్కడ ఎక్కువ పడ్డాయి. ఏదేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది. రాష్ట్రానికి పెను విపత్తిది. అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం. కానీ అప్పుడు వచ్చిన హరికేన్ లాంటి చూస్తే ఎన్ని లక్షల కొబ్బరి చెట్టు పోతాయి అర్థం కాదు. అవన్నీ మనం చదివించాం. ఈసారి ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను. ఒక్క విషయాలు పోకుండా ప్రాణ నష్టం జరగకుండా కాపాడాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం. చాలా వరకు అది సాధించగలిగాం. అదే మరి దగ్గర ఒక 2,200 క్యాంపులు పెట్టాం. ఇవన్నీ పెట్టి దగ్గర
దగ్గర ఒక 1,80,000 మందిని ఆ క్యాంపులో కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా ఒక గంట ఏర్పాట్లు చేశాం. ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చారు. నిన్నటి వరకు రాత్రి 12, 1 గంటల వరకు ఆపరేట్ చేశాం. ఈరోజు కూడా ఎక్కడికక్కడ చూస్తే కరెంట్ మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం. మళ్ళీ రివైవ్ చేశాం. 4 సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్ల కరెంటు కూడా ఇచ్చి అన్నది 2 గంటల లోపలే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. చాలా వరకు ఒక మాట చెప్పాలంటే నేను చాలా తుఫాను చూశాను, చాలా సంక్షోభాలు చూశాను. కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు. ప్రజలకు ప్రత్యేకంగా ఉపయోగపడ్డారు. రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. నిన్న అందుకని రెస్క్యూ కూడా మేము చూస్తే వ్యక్తులు తప్ప నేను ఎక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం. ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన తుఫాన్గా ఇది. హైయెస్ట్ ఏ జిల్లాకి ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం అంటే రకరకాలుగా ఉంది. వరి పంట కొంతవరకు దెబ్బతినింది. హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో కొన్ని ఏరియాలు చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముందుకు గురైంది. ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది. అది కూడా ఒక 70-75 కిలోమీటర్ స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చింటే మనకి కొబ్బరి చెట్టు కట్టి ప్రమాదం వచ్చింది. ఆ పెను ప్రమాదం తగ్గ పరిస్థితి వచ్చింది. అయితే అన్నీ కూడా ఎన్నికలు చేస్తాం. కొంత నష్టం జరిగింది. కోనసీమ విపత్తు కింద చూడొచ్చు అంటారు. కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా? ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు. అందరూ స్పందించారు. మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం వచ్చిందో దానిపై రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం కౌలు రైతుల పరిస్థితి కౌలు రైతుల పరిస్థితి వాళ్ళు ఇప్పుడు కౌలు రైతులకే వస్తుంది నష్టపరిహారం. ఆక్వారంగం మీద కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఆక్వారంగం కూడా పట్టు రాకుండా ముందే పట్టేశారు సార్. వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటట్టు అన్ని విషయాలు కూడా అన్లైన్ చేసుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం. తీవ్రత తగ్గింది, నష్టం అంతా తగ్గలేదు, కొంత ఉంది. అన్ని పేరు చూసుకున్నాం. సార్ ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు పరిగెత్తించారు. క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితిలో ఇక్కడ పనిచేశారు. మీరు మాట్లాడారు బాధితులతో. బాధితులు ఏమంటారు? వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు. వేరే సమస్యలు లేకుండా ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు. 3 రోజులు భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలు హ్యాపీ. పరిహార విషయంలో తుఫాన్ సహాయక చర్యలలో భాగంగా 16 మంది ప్రాణాలను బుధవారం పరుచూరు పోలీసు సిబ్బంది కాపాడారు. పరుచూరు వాగుకట్ట తెగిపోయి 15 మంది వరదలు ఇరుక్కుపోగా వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అలాగే పరుచూరు వాగులో పడి తప్పిపోయిన మున్నా అనే వ్యక్తిని డ్రోన్ ద్వారా గుర్తించి పోలీసు సిబ్బంది రక్షించారు. 16 మంది ప్రాణాలు కాపాడి పోలీస్ ప్రతిష్టను మరింత పెంచిన పరుచూరు పోలీస్ ఎస్ఐ జీవి చౌదరిని ఎస్పీ అభినందించారు. తుఫాన్ సహాయక చర్యల్లో భాగంగా 16 మంది ప్రాణాలను బుధవారం పరుచూరు పోలీసు సిబ్బంది కాపాడారు. పరుచూరు వాగుకట్ట తెగిపోయి 15 మంది వరదలు ఇరుక్కుపోగా వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అలాగే పరుచూరు వాగులో పడి తప్పిపోయిన మున్నా అనే వ్యక్తిని డ్రోన్ ద్వారా గుర్తించి పోలీస్ సిబ్బంది రక్షించారు. 16 మంది ప్రాణాలు కాపాడిన పోలీస్ ప్రతిష్టను మరింత పెంచిన పరుచూరు పోలీస్ ఎస్ఐ జీవి చౌదరిని ఎస్పీ అభినందించారు.
మొంతా తుఫానును సమర్థంగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు తుఫాను అనంతర చర్యలు అత్యంత కీలకమైనవే. ఈ సమయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలి. పటిష్టమైన ప్రణాళికతో సమన్వయంతో పనిచేయాలి. తుఫాను, భారీ వర్షాలు తగ్గాక గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య, తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా దీనిని సమర్థవంతంగా పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నారు. తుఫాన్ ప్రభావం వల్ల పాడైన రోడ్లను ప్రధాన ప్రకారం బాగు చేయాలన్నారు. మొంతా తుఫాన్ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలను తక్షణమే మొదలు పెట్టాలని సూచించారు. 3-4 రోజుల పాటు పారిశుద్ధ్య నిర్వహణపై పూర్తిగా దీనిపై దృష్టి సారించండి. మళ్లీ సాధారణ పరిస్థితి వచ్చే వరకు గ్రామాల్లో నిరంతరం పారిశుద్ధ్య మెరుగుదలకు చర్యలు తీసుకోవాలి. దీనిలో ఎక్కడ లోటుపాట్లకు తావు ఉండకూడదు. దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. రోడ్డుపైన వర్షపు నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరం మొత్తం ప్రత్యేక బృందాలతో తుఫాను ఎదురుగాలుల వల్ల పడిపోయిన వృక్షాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బంద రోడ్డు, లయోలా కాలేజీ, జమ్మి చెట్టు సెంటర్, సిద్ధార్థ కాలేజ్ రోడ్డు, ఈఎస్ఐ రోడ్డు, ఏలూరు రోడ్డు, బస్టాండ్, నేషనల్ హైవే, భారతీనగర్, ఫార్చ్యూన్ మురళీ పార్క్ రోడ్డు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో కమిషనర్ పరిశీలించారు. సందర్భంగా మాట్లాడుతూ వర్షపు నీటి నిల్వలను ఎక్కడా నిలవకుండా ఎయిర్టెక్ మిషన్లు, గల్ఫర్లతో ఏర్పాటు చేసిన ఎప్పటికప్పుడు తొలగించాలని, మాన్సూన్ రెస్పాన్స్ టీం అప్రమత్తంగా ఉంటూ రోడ్డుపైన నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చౌకింగ్ పాయింట్లు, ఫ్లోటింగ్ గార్బేజ్లను, అవుట్ ఫాల్ట్ డ్రైన్లలో ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులకు తెలిపారు. తన పర్యటనలో డోర్నకల్ రోడ్డు, అలీ బైక్ స్ట్రీట్, గవర్నర్ పేట, బస్టాండ్ కు వెళ్లే జాతీయ రహదారి వద్ద గల ఎం హోటల్, భారతీనగర్ మరియు ఫార్చ్యూన్ మురళీ పార్క్ వద్ద రహదారులపైన పడిపోయిన వృక్షాలను గమనించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే వృక్షాలను తొలగించాలని ఆదేశించారు. నగరం మొత్తం ప్రత్యేక బృందాలతో తుఫాను ఎదురుగాలుల వల్ల పడిపోయిన వృక్షాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, తదుపరి గులాబీ తోటలో ఉన్న అన్న క్యాంటీన్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తుఫాన్ నేపథ్యంలో అన్న క్యాంటీన్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, అందుకు తగ్గట్టుగా అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏమైనా మరమ్మతులు వచ్చినచో వెంటనే వాటిని పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జునరావు ఉన్నారు. తిరుమల డైరీ యాజమాన్య హక్కుల్లో తమకు వాటా ఇవ్వకుండా డైరీ ఎండీ బత్తిని నాగేశ్వరరావు మోసం చేశారని సోదరులు ఆరోపించారు. ఆస్తుల పంపకాలలో అన్యాయం జరిగిందని బత్తిని సోదరులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తిరుమల డైరీ నుండి రావాల్సిన షేర్స్ తమకు రావడం లేదని తిరుమల డైరీ మేనేజ్మెంట్ డైరెక్టర్ బత్తిని నాగేశ్వరరావు సోదరుడు బత్తిని ప్రభాకర్ ఆరోపణలు చేశారు. తమకు న్యాయం చేయాలని పోలీసులు ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుమల డైరీలో రావాల్సిన వాటాల గురించి బాధిత కుటుంబ సభ్యులు బందర్ రోడ్ లబ్బిపేటలోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం జరిపారు. సందర్భంగా తిరుమల డైరీ మేనేజింగ్ డైరెక్టర్ బత్తిని నాగేశ్వరరావు సోదరుడు బత్తిని ప్రభాకర్ మాట్లాడుతూ 1995లో ప్రకాశం జిల్లా వెల్లల చెరువు వద్ద తిరుమల డైరీని మా నాన్న కోటేశ్వరరావు ప్రారంభించారని తెలిపారు. మేము మొత్తం 8 మంది సోదరులమని, తిరుమల డైరీ విషయంలో మా అన్న డైరీ ఎత్తి ఎండీ బత్తిని నాగేశ్వరరావు 4 సోదరులను మోసం చేశారని అన్నారు. మా అన్న పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన డైరీ షేర్లు ఫోర్జరీ ద్వారా జరిగాయని వెల్లడించారు. మా సోదరులకు ఆస్తి సమాన భాగంగా పంపిణీ చేయలేదన్నారు. తిరుమల డైరీలో రావాల్సిన షేర్లు మా 4 సోదరులకి దక్కలేదన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. మా తండ్రి నుంచి రావాల్సిన వారసత్వ ఆస్తిని కూడా నాగేశ్వరరావు మోసపూరితంగా తనకు మళ్లించుకున్నారని ఆరోపించారు. శివప్రసాద్ అనే ఒక సోదరుడు తనకు తిరుమల డైరీలో రావాల్సిన 16,500 షేర్ల కోసం 2000 సంవత్సరంలో నోటీసు పంపారన్నారు. నోటీసు రావడంతో సోదరులను మోసం చేయవద్దని భాగస్వాములు నాగేశ్వరరావును మందలించారని, దీంతో శివప్రసాద్ కు తెలియకుండా షేర్లన్నీ నాగేశ్వరరావు బదిలీ చేసుకున్నారన్నారు. ఎవరైనా కుటుంబం నుంచి ఎదురు తిరిగితే నాగేశ్వరరావు వాళ్ళని కుటుంబం నుంచి బయటకు పంపుతున్నారని ఆరోపించారు. ప్రభాకర్ అండి, మా నాన్నగారి పేరు బత్తిని కోటేశ్వరరావు గారు. మా నాన్నగారికి మేము 8 మంది మగపిల్లలు, 2 ఆడపిల్లలు అండి. దాంట్లో మొట్టమొదటి వ్యక్తి బత్తిని నాగేశ్వరరావు గారు. నేను 6వ వాడిని అండి. నా పేరు ప్రభాకర్ అండి. మా తమ్ముడు వెంకటేశ్వరరావు అండి. 3వ అన్నయ్య బత్తిని వెంకట శివప్రసాద్ గారు.
ఆయన చనిపోయారండి. ఆయన భార్య మా వదిన గారు, వాళ్ళ పెద్ద అబ్బాయి, ఇంకొక అబ్బాయి హైదరాబాద్ జాబ్ చేస్తున్నాడు. మా ఫాదర్ వృత్తిరీత్యా డ్రైవర్ అండి, లారీ డ్రైవరు. ఆయన కష్టపడి సంపాదించిన లారీని ఒకటి అమ్మి ఫైనాన్స్ కంపెనీలో బొల్లా బ్రహ్మనాయుడు గారితో వ్యాపారం స్టార్ట్ చేశారండి 1990లో. ఆ వ్యాపారం మనీ ఫైనాన్స్ అండి కంపెనీ పేరు. దాని మీద వచ్చిన లాభంతో తిరుమల డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ వెల్లల చెరువులో స్టార్ట్ చేశారు. దానికి మేనేజింగ్ డైరెక్టర్ దూలిపల్ల సాంబశివరావు గారు, ఇంకొక డైరెక్టర్ వచ్చేసి మన దండా బ్రహ్మానందం గారండి. బత్తిన నాగేశ్వరరావు అనే అతను డైరెక్టర్ అండి. ఆ డైరీ 1995లో స్టార్ట్ చేశారండి. 96లో వర్కింగ్ క్యాపిటల్ కోసం మా ఫాదరు, మాది జాయింట్ ఫ్యామిలీ అండి, మాకున్న 4 ఇళ్ళు కూడా సత్తెనపల్లి స్నేహ ఫైనాన్స్ సాంబశివరావు గారి దగ్గర తాకట్టు పెట్టి, ఆ ఇళ్లతో పాటు ఇంకో 2 లారీలు ఉన్నాయండి, ఆ లారీలు కూడా తాకట్టు పెట్టి 10 లక్షల వర్కింగ్ క్యాపిటల్ కింద తీసుకొచ్చాడు ఉమ్మడి కుటుంబంలో. అదేవిధంగా బ్రహ్మనాయుడు గారు కూడా తనకున్న ఆస్తులను తాకట్టు పెట్టి ఫైనాన్స్ తీసుకొచ్చి డైరీ అభివృద్ధి కోసం పాటుపడ్డారండి వాళ్ళు. ఆ విధంగా డైరీ అభివృద్ధి చెందుతున్న టైంలో బత్తిన నాగేశ్వరరావుకి ఒక దుర్మార్గపు ఆలోచన మనసులోకి వచ్చి కలిగిందండి. ఈ డెవలప్మెంట్ మొత్తం కూడా చూసిన తర్వాత ప్రతి ఆస్తి కూడా ఉద్దేశపూర్వకంగానే, మా ఫాదరు ఏప్రిల్ 21, 2021 చనిపోయారండి. అంటే ఆయన చనిపోయే నాటికి 87 సంవత్సరాలు. డైరీలో డెవలప్ అవుతున్న టైంలో మా ఆస్తులు తాకట్టు పెట్టినప్పుడు ఏ చిన్న అవకతవకలు జరిగినా మొత్తం కుటుంబం మొత్తం నష్టానికి వచ్చేది. అటువంటిది మా అదృష్టం కొద్ది అభివృద్ధి చెంది లక్షలు సంపాదించారు, డైరీలు కోట్లు సంపాదించారు. ఈ రోజున ఆ క్రెడిబిలిటీ మొత్తం బత్తిన నాగేశ్వరరావు తీసుకొని అన్ని కోట్లు అతనే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడండి. యాక్చువల్గా మా మూడో అన్నయ్య బత్తిన వెంకట శివప్రసాద్ గారికి 16,500 షేర్లు ఉన్నాయండి. అతను 2000 సంవత్సరంలో ఒక ప్రముఖ లాయర్ గారి దగ్గర నుంచి నోటీసు సర్వ్ చేశారు. ఇతను ఒక్కడే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు, లాభాలంతా అతను ఎంజాయ్ చేస్తున్నాడండి, కుటుంబానికి ఏం చూపించట్లేదని చెప్పేసి అతను కోర్టు నుంచి నోటీసులు పంపించాడండి. దాంతో భాగస్తులు కూడా తమ్ములను మోసం చేయొద్దని చెప్పేసి మందలిచ్చి అతను నాగేశ్వరరావుని వార్నింగ్ ఇచ్చారండి. దాంతో మాకు తెలియకుండానే మా బత్తిన వెంకట శివప్రసాద్ గారి నాలెడ్జ్ లేకుండానే అతని పేరు మీద ఉన్న షేర్స్ అన్నీ మారిపోయినాయి సార్. అతని పేరు మీద ఉన్న షేర్స్ అన్నీ మారిపోయినాయండి. మ్యానిపులేట్ ఆఫ్ బుక్స్ కింద నాగేశ్వరరావు గారికి ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళని కుటుంబం నుంచి స్ప్లిట్ చేసేసి డివైడ్ అండ్ రూల్ లాగా విభజించి పాలించిన పద్ధతిలో ఆయన చేసుకుంటూ వస్తున్నాడండి. నేను బీకామ్ చదువుకున్న ఫస్ట్ గ్రాడ్యుయేషన్ మా ఇంట్లో 8 మందిలో. నా తర్వాత మా తమ్ముడు అండి, వాడు కూడా బీకామ్ చదువుకున్నాడు. చిన్న తమ్ముడు MBA చేశాడు సార్. ఈ సబ్జెక్ట్ మీద, ఈ డైరీకి సంబంధించిన కంపెనీ అకౌంట్స్ మీద నా బీకామ్ చదువుకున్నా కాబట్టి నాకు నాలెడ్జ్ ఉందన్న ఉద్దేశంతోనే అతను మా పేరు మీద కానీ, మా తమ్ముడి పేరు మీద కానీ, చిన్న తమ్ముడి పేరు మీద కానీ ఎవరి పేరు మీద షేర్స్ అనేది అలాట్ చేయలేదండి. బత్తిన వెంకట శివప్రసాద్ 10th క్లాస్ అండి. 2002లో అతని పేరు మించి షేర్స్ అన్నీ బత్తిన నాగేశ్వరరావు గారు, బత్తిన లక్ష్మీనారాయణ గారు ఎండార్స్మెంట్ చేసుకున్నారు. 2004లో బత్తిన మాణిక్యాలరావు అనే ఒక వ్యక్తి వచ్చాడండి. అసలు కంపెనీ అనేది ఒక డైరెక్టర్స్ మెమోరాండం ఆఫ్ ఆర్టికల్స్ పెట్టుకొని ఒక ఎజెండా సెట్ చేసుకొని కంపెనీలోకి ఎవరైనా రావాలంటే ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ కొనాలన్నా డైరెక్టర్స్ అందరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఒప్పుకొని యాక్సెప్ట్ చేసిన తర్వాత కంపెనీలోకి బ్యాంకు ద్వారా అమౌంట్ పెట్టి రావాలండి. అట్లాగే ఒక షేర్ హోల్డర్ని బయటికి పంపించాలన్నా అతని అకౌంట్స్ అన్నీ సెటిల్మెంట్ చేసి కంపెనీ ద్వారా మోడ్ ఆఫ్ పేమెంట్ బ్యాంక్ నుంచి మన షేర్ హోల్డర్స్కి బయటికి పంపించాలండి అమౌంట్ అంతా. అది ఎక్కడ కూడా జరగలేదండి. మేము 2009 కార్వే కంపెనీ అతను తిరుమల డైరీలో వాటా కొనడానికి వచ్చాడండి. అప్పటికే వీళ్ళ 4 డైరెక్టర్లకి ఒక్కొక్కరికి 25 పైసల షేర్ ఉందండి. ఒక్కొక్క డైరెక్టర్లకి ఈ 25 పైసల షేర్లో నుంచి 4 పార్ట్నర్లు కలిపి ఒక్కొక్కరు 7.5 పైసా కాడికి కార్వే కంపెనీకి అమ్మారండి. వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఆ రోజున తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి మన 15.5 పైసా కొనుక్కున్నారండి. మేము ఆ పెద్ద మొత్తంలో వచ్చిన అమౌంట్కి మేము మా నాన్నగారి ద్వారా మేము అతన్ని అడిగామండి. అడిగితే అతను ఏమన్నాడంటే డైరీ 17.5 పైసా అన్నదమ్ములందరికీ 8 మందికి 2.5 పైసా 16 పైసలు 1.5 పైసా అమ్మానందని చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేసి బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాడు సార్. ప్రతి ఆస్తి అతని పేరు మీద పెట్టుకుంటున్నారు ఏంటని మేము నిలదీస్తే ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా డైరీకి సంబంధించి ఏదైనా లోన్ కావాలన్నప్పుడు కొల్లెట్టర్లుగా బ్యాంకులో తాకట్టు పెట్టడానికి మీరు అందరూ అంటే మళ్ళీ మాకు డిస్టర్బెన్స్గా ఉంది. అందుకని మీ అందరి తరపున రిప్రజెంటేషన్గా నేనే ఉంటున్నాను.
డైరీ అమ్మినప్పుడు మీ అకౌంట్ సెటిల్ చేస్తానని చెప్పేసి అన్నారండి. 2013 డిసెంబర్లో లాక్టలైస్ ఫారెన్ కంపెనీ, జర్మనీ కంపెనీకి తిరుమల డైరీ మొత్తం అమ్మివేయటం అయిందండి. పేపర్కి వచ్చింది 1900 కోట్లు అండి, కానీ అన్అఫీషియల్గా ఎంత జరిగిందో మనకైతే తెలియదు సార్. వచ్చిన వాటిల్లో ట్యాక్స్ పోయి బత్తిని నాగేశ్వరరావు అనే వ్యక్తికి 235 కోట్ల దాకా వచ్చిందండి. 2600 షేర్లు బత్తిని మాణిక్యాలరావు అనే అతనికి 2004న అలాట్ చేశాడు సార్. 2005న రామ్మోహన్ రావు అనే వ్యక్తికి అలాట్ చేశాడు. రామ్మోహన్ రావు అనే వ్యక్తి కూడా నాగేశ్వరరావు గారిని క్వశ్చన్ చేయగానే 2006లో అతని పేరు మీద ఉన్న షేర్స్ కూడా అతనికి తెలియకుండానే వీళ్ళ పేరు మీదకి ఎండార్స్మెంట్ చేశారు, బత్తిని లక్ష్మీనారాయణ అన్నారు. ఈ విధంగా అతను ఇష్టానుసారంగా కుటుంబాన్ని మోసం చేసుకుంటా మా లాభాలన్నిటి కూడా అతనే అనుభవిస్తూ వస్తున్నాడు సార్. రెండు 2014న డైరీ అమ్మినప్పుడు మా అందరి పేరు మీద అకౌంట్స్ ఓపెన్ చేసి ఫ్యామిలీకి 50 లక్షలు వేసాడండి. ఆ 50 లక్షలు ఏంటని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తే కంపెనీ అమ్మినప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ కింద హోల్డ్లో ఒక 200 కోట్లు ఆపుకున్నారు సార్. 2 years అగ్రిమెంట్ ఫారెన్ కంపెనీది. అది వచ్చేసి 2016 నవంబర్తో అయిపోతుందండి. అది మేము అడిగినప్పుడు అతను ఏమన్నాడంటే రావాల్సిన 200 కోట్లలో నాకు వచ్చిన వాటాలో మీ ముగ్గురికి దాంట్లో మిగతా షేర్ ఉందండి, ఆ అగ్రిమెంట్ అయినప్పుడు మా అమౌంట్ రాగానే మీకు ఇస్తామన్నారండి. దాని తర్వాత అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత అతను షేర్ తీసుకున్నాడు. అయిపోయిన తర్వాత మేము క్వశ్చన్ చేస్తే టైం అయిపోయింది, ఇంక మీకు చేతనైంది చేసుకోండి అని చెప్పేసి అని అన్నాడండి. మాకు సరైన ప్రాపర్ గైడెన్స్ లేక మేము పోలీసుల చుట్టూ పొలిటీషియన్స్ చుట్టూ తిరిగాము, కానీ మేము లీగల్గా డాక్యుమెంట్స్ ఆర్ఓసీ నుంచి తెప్పించుకొని రికార్డెడ్గా ఫైట్ చేయాలన్న గైడెన్స్ మా దగ్గర లేక మేము అతని దగ్గర నుంచి ఫైట్ చేసి చాలా వరకు నష్టపోయాం సార్. మేము మాకు మా అన్నయ్య గారి పేరు మీద 16,500 షేర్లు ఉన్నాయి సార్. యాక్చువల్గా మా 8 మందికి 8 2 16 పైసలు, 1.5 పైసా మా అమ్మ మా నాన్న అన్నారండి. అవి ఎక్కడ చూపించలేదు. 2 పైసలకి 1 పైసాకి వచ్చేసి ట్యాక్స్, మన ఫారెన్ ట్యాక్స్ కట్ అయిపోగా పైసాకి 14 కోట్ల 28 లక్షలు వచ్చిందండి. అట్లాగే ఒక్కొక్క వ్యక్తికి 2 పైసల షేర్ ఉందండి. బత్తిని మాణిక్యాలరావు గారికి ఏ విధంగా అయితే 35 కోట్లు ఇచ్చాడో, బత్తిని లక్ష్మీనారాయణ గారికి ఏ విధంగా అయితే 35 కోట్లు ఇచ్చారో, అదేవిధంగా బత్తిని కోటేశ్వర గారి కుమారులైన నాకు కానీ, మా తమ్ముడికి కానీ, చనిపోయిన మా అన్నయ్య గారికి కానీ అదేవిధంగా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్. అది సస్పీషియస్ అని చెప్పేసి అన్నారండి ఆ రోజున. మేము అసలు ఆ టైంలో మేము దగ్గరికి వచ్చేలోపే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందండి. అది ఎట్లా జరిగింది అనేది కూడా నాకు దాని మీద ఐడియా లేదండి. రాజధాని రైతులకు ఫ్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లపై కొంతమంది సోషల్ మీడియాలో సత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. రైతులను ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే 4 నెలల్లో రైతులకు కేటాయించాల్సిన ఫ్లాట్లతో పాటు రిజిస్ట్రేషన్లను కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి. సచివాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతి విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని అన్నారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ 2014-19 మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురించి లెక్కలతో సహా మీడియా ముందు వివరించారు మంత్రి నారాయణ. అమరావతి కోసం భూ సమీకరణ కింద మొత్తం 30,635 మంది రైతుల నుంచి 34,911.23 ఎకరాలను CRDA ద్వారా తీసుకోవాలని నిర్ణయించామన్నారు. వీటిలో ఇప్పటి వరకు 29,644 మంది రైతులకు సంబంధించిన 34,192.19 ఎకరాలకు ఫ్లాట్ల కేటాయింపు పూర్తయిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే 26,197 మంది రైతులకు సంబంధించిన 31,3.38 ఎకరాలకు ఫ్లాట్ల కేటాయింపు పూర్తి కాగా, కూటమి ప్రభుత్వం వచ్చిన ఇప్పటి వరకు 2,727 మంది రైతులకు సంబంధించిన 31,088.81 ఎకరాలకు ఫ్లాట్ల కేటాయింపు పూర్తయిందన్నారు. ఇంకా 991 మంది రైతులకు సంబంధించి 719.4 ఎకరాలకు ఫ్లాట్ల కేటాయింపు చేయాల్సి ఉందన్నారు. వీటిలో ఉండవల్లిలో లేఅవుట్ ఫైనల్ కాకపోవడం, లంక భూములు, కోర్టు కేసులు, పీఓటీ కేసులు, 12 సెంట్ల లోపు ఉన్న భూములు ఉన్నాయన్నారు. కారు సైడ్ మిర్రర్ కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన దంపతులు, 2 కిలోమీటర్ల పాటు వెంటాడి మరీ చంపిన జంట.
కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకున్న దారుణ ఘటన. అయితే మనోజ్ ఆర్తి దంపతులు కారులో వెళ్తుండగా అనుకోకుండా కారు సైడ్ మిర్రర్ కు అతని బైక్ తగిలించిన దర్శన్ అనే వ్యక్తి. దీంతో మా కారు సైడ్ మిర్రర్ నే గుద్దుతావా అంటూ కారుతో గుద్ది అతన్ని చంపేసిన మనోజ్ ఆర్తి దంపతులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తుఫాన్ మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం. తుఫాన్ అనంతరం పరిస్థితులపై సమీక్షలు. సీఎం చంద్రబాబు ఆదేశాలు. తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ కార్యక్రమం చేపట్టాలి. ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్. రాబోయే 4 నెలల్లో ఫ్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లు మొత్తం పూర్తి చేస్తాం స్పష్టం చేసిన మంత్రి నారాయణ. విజయవాడ నగరంలో రోడ్డుపై వర్షపు నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం వెల్లడించిన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.